name was Usha S. Kadam. She was an employee of BDL. She worked with Abdul Kalam for like 13 years. They designed Agni, Akash and Prithvi together. Abdul Kalam was very friendly to others. There was an incident where in the BDL, one employee's children weren't able to go to the exhibition for some reason. Then somehow Abdul Kalam knew about it, then took took a leave and took those two children and took to the exhibition for the whole day. Like that, he helped many people. ఏం తెలియజేయండి అంటే రేపు రాబోయే దివాళీ పండుగకు పటాకులు కాల్చడం వల్ల జరగబోయే అనార్థాలు. ఈ ప్రదర్శనలో నా పాత్ర పటాకులు కాల్చడం. ఈ ప్రదర్శనలో నా పాత్ర పటాకులు కాల్చడం. ఈ ప్రదర్శనలో నా పాత్ర ఒక వైద్యురాలు. ఈ ప్రదర్శనలో నా పాత్ర ఒక విద్యార్థి. ఈ ప్రదర్శనలో నా పాత్ర ఒక విద్యార్థి. ఈ ప్రదర్శనలో నా పాత్ర ఒక బామ్మ. ఇప్పుడు మనం ప్రదర్శనను మొదలు పెడదాం. Hold it high. పిల్లలు వీరి పటాకులు కాల్చడం. అమ్మ పిల్లలు వీరి పటాకులు కాల్చడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. నాకు కూడా సమస్యలు ఉన్నాయి. కొంచెం పటాకులు కాల్చడం ఆపేసి దీపాలు వెలిగించుకుంటాను. ఎల్లవమ్మా ఎల్లు, నీ వైపు భయపడితే మేము పటాకులు కాల్చకుండా పండగ జరుపుకున్న ఇంట్లో కూర్చోవాలా? ఎల్లు. సరే అమ్మా ప్లీజ్. అయ్యో బామ్మ ఏమైంది? పద ఆసుపత్రికి వెళ్దాం. బామ్మ అక్కడ కూర్చొని నేను పరిశీలిస్తాను. బామ్మ నీకు గుండె సమస్య ఉంది, అంతేకాకుండా పల్స్ డౌన్ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఓకే డాక్టర్. డాక్టర్ నా కంట్లో పటాకులు కాల్చేసి ఏదో పడింది డాక్టర్. చూడండి. చూసారా, బామ్మ చెప్పిన మాట వినంటే మీకు నష్టం జరిగేది కాదు. బామ్మ కూడా చూసారా, ఇప్పుడు బామ్మ చెప్పిన మాటలు వినకపోతే మీరు ఎంత నష్టం జరిగింది. బామ్మ మాట వింటే ఎంత నష్టం అవ్వలేదు కదా. కనీసం వచ్చే దీపావళికైనా పటాకులు కాల్చకుండా దీపాలు వెలిగించి సంతోషంగా ఉంటుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.